వేడి వేడిగా వడలైతే రెడీ అయిపోయినాయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా ఒక్కటే తినే దగ్గర 10 తింటారు ఇలా చేస్తే. ఇలా చేసిన తర్వాత ఇలా ప్లేట్‌లో సర్ది అందించారంటే పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఒక్క నిమిషంలో ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మరి దీనికి చట్నీ కూడా అవసరం లేదు. చట్నీ కావాలనుకుంటే ఇలా టమాటా కెచప్ తోటి అందించండి. చాలా బాగుంటాయి. మరి చేయడం కూడా చాలా ఈజీ. 15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే. మరి ఈ టిఫిన్ వచ్చేసి మనం మార్నింగ్ టిఫిన్ కింద గాని, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా 2 రకాలుగా కూడా ఇది తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ఒక ప్లేట్‌లోకి ఒక కప్పు రైసు, ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బ్రెడ్ పొడి, అలాగే 2 క్యారెట్లు, 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఒక ఉల్లిపాయి, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఎండుమిర్చి పౌడరు, ఒక స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి క్యారెట్‌ని, అలాగే పచ్చిమిర్చిని, అల్లం ముక్కని వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుని దాంట్లోకి మనం రైస్‌ని కూడా వేసుకొని బరకగా పట్టుకోవాలి. వాటర్ వేయకుండా మాత్రమే ఇవి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇలా ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత బ్రెడ్ పొడిని సగం మాత్రమే ఇందులోనే కలుపుకోవాలి. సగం మనం పైన వడకి అద్దుకోవడానికి ఉంచుకోవాలి. అన్నీ కూడా ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ పొడిని సగం మాత్రం పక్కకు ఉంచేసుకోవాలి. అలాగే ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకి ఇది మిశ్రమం గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ ఇలా 2 చుక్కలు అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా. ఈ మిశ్రమం అనేది కాస్త గట్టిగానే ఉండాలి. వడకి చూడండి ఇలా ముద్ద అయ్యేటట్టు ఉండాలి. ఇలా వచ్చిన ఈ మిశ్రమాన్ని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసుకుని ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఏ విధంగా చేసుకోవడానికి వీలవుతుందో ఆ విధంగా చేసుకోండి. కొంచెంమంది కవర్ మీద చేస్తారు, కొంచెంమంది చేతి మీద చేస్తారు కదా. నేనైతే ఒక్క చేతితోటే ఇలా చేసేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఎంత కావాలో అంత మిశ్రమాన్ని తీసుకుని ఇలాగా ఒక చేతితోటే ఇలా బొడలాగా ఒత్తుకొని బొటన వేలు ఉంది కదా, ఇలా మధ్యలో గుచ్చితే దానికి రంధ్రం అనేది పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ పొడిలోని ఇలాగ అద్దేసుకోవాలి. ఇలా అద్దుకున్న ఈ వడలని ఒక ప్లేట్‌లోకి అయితే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ అన్నీ కూడా వడల్లాగా ఒత్తేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఇంకా 3 అయితే మిగిలినాయండి. ఇంకా బ్రెడ్ పొడి అయిపోయింది. ఇంకా మన దగ్గర ఉన్న బ్రెడ్ పొడితోటి వేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా బ్రెడ్ పొడి ఉంది. ఇంకైతే అది ఇప్పుడు ఒక స్పూన్ అంతా వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ అంతా వేసుకుంటే ఈ 3 అట్లకి వచ్చేస్తుంది. ఇప్పుడు కలిపేసుకుని వీటికి కూడా ఇలాగ అద్దేసుకుని ఇలాగ వడని ఇలా మంచి షేప్ చేసుకుని అన్నీ కూడా ఇలా ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగైతే చూడండి, ఇలా బ్రెడ్ పొడి అద్దుకోవడం వల్ల మనకి వడకి టేస్ట్ వస్తుంది. అలాగే కూడా మనకి వడ తినేటప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది వడలకి. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు 10 వడలు అయితే అయినాయండి నేను తీసుకున్న వాటికి. ఇలా అలాగే మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ తీసుకోండి. క్యారెట్‌ని కానీ, ఉల్లిపాయలని కానీ, బ్రెడ్ పొడిని కానీ, రవ్వను కానీ, రైస్‌ని కానీ ఎక్కువ తీసుకుంటే అందరికీ సరిపడా వస్తుంది, ఎక్కువ మెంబర్స్ ఉంటేనే. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని స్టవ్ పై పెట్టుకుని ఒక కడాయిని పెట్టుకుని ఎడల్పాటి కళాయిని పెట్టుకుని దాంట్లోకి ఈ వడ ములిగేటంత నూనెని అయితే వేసుకోండి. నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడలని ఒక్కొక్కటి ఇలాగా వేసేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో అన్ని. నాకైతే ఫస్ట్ 3 పడినాయండి. 3 పట్టినాయి కదా, ఈ 3 కూడా కాస్త వేగిన తర్వాత ఇలా కాస్త దగ్గరికంతా ఇలా జరుపుకుంటే 4వది కూడా పట్టింది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే వడలన్నీ కూడా మనకి ఇలా ఈక్వల్‌గా ఏగేటట్టు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వేపించుకోవాలి. ఈ వడలు అనేది తొందరగానే ఏగిపోతాయి. అలాగే మనం మంట అనేది హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని మనము వడలు అనేది వేపించుకోవాలి. ఇలాగా 2 సైడ్లు కూడా ఈక్వల్‌గా వేపించుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలా చూడండి, అలాగే మనకి ఈ వడలు అనేది మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా. క్యారెట్ వేసినాము, అలాగే నువ్వులు వేసినాము దీంట్లోకి. ఇంకా
చూడండి దీంట్లో అల్లం కూడా వేసినాము. ఇంకా మీకు ఇష్టమైతే దీంట్లోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మీ దగ్గర ఇప్పుడు మనం చేసుకున్న మొత్తం వడలనే వేసుకుని ఇలా వేపించుకుని తీసేసుకోవాలి. ఇంకా నూనె కూడా ఎక్కువ పేరుస్తుందండి ఈ వడలకి. చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇలా మొత్తం కూడా అన్నీ కూడా కలిపేసుకుని చూడండి ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకుని 2 సైడ్లు ఇలాగ కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇవి మనకు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కింద పనిచేస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దలకి కూడా మనము ఎప్పుడు ఒకే వడలు పప్పు వడలనే కాకుండా ఇలాగా కూడా ఒకసారి కొత్తగా ట్రై చేసి అందించండి. చూడండి అన్నీ కూడా నాకైతే వేపించేసుకున్నాను. 10 వడలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ వడలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసి ప్లేట్లో వేసి అందించారనుకోండి, ఒక్కటి తినే దగ్గర 10 తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో క్యారెట్ ఉంది, అలాగే అల్లం వేసినాము, ఇంకా బ్రెడ్ పొడిని వేసినాము, అన్నీ కూడా నువ్వులు కూడా వేసినాము కదా. చూడండి నువ్వులు కూడా పైకి ఎలా కనిపిస్తున్నాయో. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.